హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ ప్రయాణంలో పరంధామయ్య. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. బావదేవరపల్లి గ్రామంలో ఉండే మహాపండితుడు కూతురు పెళ్ళిడికొచ్చింది. తెలిసిన వారెవరో మంచి సంబంధం ఉందంటే ఆయన పట్నం ప్రయాణమవుతూ బండి వెంకన్నను కబురు పెట్టాడు. ఆ గ్రామం నుంచి పట్నం వెళ్ళాలంటే కాళీనడకలో అడవి దారి ఒకటి ఉంది. ఉదయాన బయలుదేరితే సాయంత్రానికి పట్నం చేరవచ్చు. కాస్త డబ్బు ఖర్చు పెట్టగలవారు వెంకన్న గుర్రబండి మీద వెళతారు. ఆ బండి రాచబాటలో చుట్టుదారిన వెళ్తుంది. వెంకన్న గుర్రబండిలో 5 మనుషులు విశాలంగా కూర్చోవచ్చు. కనీసం 4 మనుషులైనా లేదే వెంకన్న బండి కట్టడు. ఒక్క మనిషి కోసం బండి కట్టడు. ఒక మనిషి కోసం బండి కట్టాడా 4 మనుషుల బాడుగ వసూలు చేస్తాడు. మహాపండితుడు అదృష్టం కొద్దీ అప్పటికే వెంకన్న బండి కోసం 3 సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఇక ముహూర్తం కోసం చూడకుండా ఆయన వెంటనే ప్రయాణం కట్టాడు. వెంట ఒక చిన్న రేకు పెట్టే మంచినీళ్ళ మరచెబ్బు తీసుకుని ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేసరికి వెంకన్న 3 ప్రయాణికుల్ని అక్కడికి వచ్చాడు. గుర్ర బండి అడుగున వల లాంటి చక్కి ఉంది. మహాపండితుడు తన రేకు పెట్టెను చక్కిలో ఉంచి మరచెంబుతో సహా బండెక్కాడు. వెంటనే వెంకన్న గుర్రాన్ని అదిలించాడు. బండి కదిలింది. బండిలో ముందు 2 కూర్చున్నారు. వారిలో సీతయ్య మహాపండితుడికి తెలుసు. రెండోవాడు రంగనాథుడని ఏదో పని మీద ఆ గ్రామం వచ్చి పట్నం వెళ్తున్నాడు. వెనక మహాపండితుడు దగ్గరలో కూర్చున్న పరంధామయ్య నడివయస్కుడు. సీతయ్య ఇంటికి చుట్టం చూపుగా వచ్చాడు. ఏదో వ్యాపార సంబంధమైన పనిలో ఇప్పుడిద్దరూ పట్నం వెళ్తున్నారు. పరంధామయ్య పక్కనే రేకు పెట్టే ఒకటి ఉంది. మహాపండితుడు బండిలో సర్దుకుని కూర్చోవడంతో తన కాళ్లను రేకుపెట్టెకి తన్ని పెట్టాడు. ఈ విధంగా ఆయన మహా సదుపాయంగా ఉంది. కానీ పరంధామయ్య అందుకు అభ్యంతర పెడుతూ పెట్టెలో దేవుడు బొమ్మలున్నాయి, కాలుతో తన్నొద్దు అని చెప్పాడు. మహాపండితుడు అప్రయత్నంగా ఆ పెట్టెను కళ్ళకద్దుకొని కాళ్ళు వెనక్కు తీసుకున్నాడు. అయితే కాళ్ళు ముడుచుకుని కూర్చోవడం ఆయనకు కష్టంగా ఉంది. ముందు కూర్చున్న వాళ్ళు కాళ్ళు వేలాడేసుకున్నారు. పరంధామయ్య కాలు చాపుకున్నాడు. మహాపండితుడికి మాత్రం కాలు చాపుకునేందుకు ఇబ్బందిగా ఉంది. కొంతసేపు అయ్యాక మహాపండితుడు పరంధామయ్యతో, అయ్యా, మీ పెట్టెను కాస్త ఇటుగా తొయ్యండి, కాలు చాపకపోతే నాకు ఇబ్బందిగా ఉంది అన్నాడు. ఏమనుకున్నాడో ఏమో, పరంధామయ్య పెట్టెను మహాపండితుడి వైపుకి తోశాడు. అప్పుడు మహాపండితుడు పెట్టె మీద చెయ్యానించి కాలు ముందుకు చాపుకుని సుఖంగా కూర్చున్నాడు. అది చూసిన పరంధామయ్య ఆయన పెట్టె మీద నుంచి చేతీయమన్నాడు. మహాపండితుడికి చిరాకు వచ్చి, ఇది కాలు కాదు, చెయ్యి అన్నాడు. పెట్టె లోపల గాజు సామాను ఉంది, పెట్టె నొక్కితే సామాను బద్దలైపోతుంది అన్నాడు పరంధామయ్య. అయ్యా, ఇది రేకు పెట్టే కదా, అంత సులువుగా నొక్కిపోదు అని మహాపండితుడు నెమ్మదిగా సంజాషించుకున్నాడు. పరంధామయ్య తల అడ్డంగా ఊపి, ఆ రేకు పల్చనిది, గాజు సామాను పెట్టే పైభాగంలో ఉంది. సాటి ప్రయాణికుడికి ఇబ్బంది కలిగించడం మంచి పద్ధతి కాదు. దయచేసి మీ చేతిని పెట్టె మీద నుంచి తీయండి అన్నాడు. ఆయన మర్యాదగా చెప్పడంతో మహాపండితుడికి ఏమనాలో తెలియలేదు. ఆయన ఒక్క క్షణం ఆలోచించి, అలాంటప్పుడు మీరు పెట్టెని బండి కింద చక్కీలో ఉంచవలసింది, నాకు కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు. పెట్టె లోపల దేవుడు బొమ్మలున్నాయి, గాజు సామానుంది, అందుకే పెట్టెను దగ్గరుంచుకున్నాను. అందువల్ల మీకు ఇబ్బంది కలగకూడదు. బండిలో ఇంకొక మనిషికి ఖాళీ ఉంది, ఆ స్థలంలో నేను ఆ పెట్టెను ఉంచాను. మరొక మనిషి కూర్చుంటే మీరు ఆయన్ని కాలుతో తన్నరు కదా, భుజం మీద చేయి వేసి కూర్చోరు కదా, అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చింది అన్నాడు పరంధామయ్య. దీనికి మహాపండితుడు బదులు ఇవ్వలేకపోయాడు. పరంధామయ్య గడ్డు మనిషి అని మాత్రం అర్థమైంది. సమయం చూసుకొని ఆయన తనను దెబ్బతీయాలని అనుకున్నాడు. అలా కొంచెం ప్రయాణం సాగాక పరంధామయ్య చేతిలోకి చుట్టను తీసుకుని నిప్పు పెట్టె కోసం సీతయ్యని అడిగితే అతను లేదన్నాడు. మిగతా 2 వద్ద కూడా నిప్పు పెట్టలేదు. పరంధామయ్య బాధగా నిట్టూర్చాడు. కాసేపటికి మహాపండితుడికి దాహం వేసింది. ఆయన తన పక్కనున్న మరచెంబు మూత తిప్పుతుంటే పరంధామయ్య, అయ్యా, తమరు బండిలో మంచినీళ్లు తాగొద్దు, బండి కదులుతున్నది కదా, నీళ్లు చెదిరి మనుషుల మీద పడతాయి, ఎంగిలి నీళ్లు అసహ్యం కదా, కొన్ని చుక్కలు పవిత్రమైన నా పెట్టె మీద కూడా పడవచ్చు, కాబట్టి మరచెంబు మూత తిప్పకండి అన్నాడు. నాకు దాహం వేస్తున్నది, బండిని ఆపమని చెప్పేదా అన్నాడు మహాపండితుడు కోపాన్ని అంచుకుంటూ. నాది మరీ అవసరమైన ప్రయాణం,
తమ సంగతి తెలీదు, కానీ చీటికి మాటికి బండిని ఆపితే ప్రయాణం ఆలస్యమవుతుంది. ప్రాణం పోయేలా అనిపిస్తే తప్పదు, కానీ దాహాన్ని కోర్చుకోవడం మంచిది అన్నాడు పరంధామయ్య. మహాపండితుడికి ఉక్రోషం వచ్చి మంచినీళ్లు తాగలేదు. పండి మరి కాస్త దూరం వెళ్ళేసరికి ఆయనకు దూరంగా ఒక మనిషి కనిపించాడు. గుప్పు గుప్పున వాడు పొగ వదలడం గమనించింది. పరంధామయ్యతో, అయ్యా, ఎవడో చుట్ట కాలుస్తూ మనకు ఎదురొస్తున్నాడు, బండి ఆపమని చెప్పేదా అన్నాడు. ఇందుకు పరంధామయ్య ఎంతో సంతోషించి వెంకన్నతో బండి ఆపమని చెప్పాడు. మహాపండితుడు మరచెంపుతో కిందకి దిగి, ఆ మనిషి నాకు తెలిసిన వాడిలా ఉన్నాడు, కానీ గొంతు ఎండిపోయి మాట కష్టంగా ఉంది, మంచినీళ్ళు తాగేదా అన్నాడు. బండిలో అయితే అభ్యంతరం, కానీ బాట మీద అయితే నాకేం నష్టం అన్నాడు పరంధామయ్య. మహాపండితుడు మంచినీళ్లు తాగేసరికి ఆ మనిషి దగ్గరయ్యాడు. ఆయన వాణ్ణి పలకరించగానే, తమరా బాబు, గుర్తుపట్టలేదా, మన్నించండి అంటూ చుట్ట నోట్లోంచి తీసి దూరంగా విసిరాడు. అయ్యో, ఎంత పని చేశావురా, ఆ చుట్టం కోసమే కదా నేను పలకరించింది అంటూ మహాపండితుడు వాడికి పరంధామయ్య అవసరం చెప్పాడు. పర్వాలేదు బాబయ్య, అది ఎండ్ల లంక పొగాకు చుట్ట, ఓ పట్టా నారదు, ఆ పక్కన పొదల్లో పడుంటుంది, తెచ్చి వారికి ఇచ్చేదా అన్నాడా చుట్ట కాల్చే మనిషి. నేల మీద చెత్తా చెదరం పడ్డ చుట్టను మళ్ళీ ముట్టుకుంటావా, నీకు బుద్ధుందా అన్నాడు మహాపండితుడు. బాబయ్య, చుట్ట కాల్చే వాళ్ళకు అది వెలిగించేదాకా బుద్ధి మందగిస్తుంది, ఆ బాధ నాకు తెలుసు, చెత్తలో పడినా నిప్పు నిప్పే కదా అన్నాడు చుట్ట కాల్చేవాడు. ఒరే, ఇక నోర్ముయ్, పరంధామయ్య గారు అందరిలాంటి మనిషి కాదు, పవిత్రత కోసం ప్రాణం పనంగా పెడతాడు, నీ దారిన నువ్వు వెళ్ళు అని వాణ్ణి పంపేసి మళ్ళీ బండెక్కాడు మహాపండితుడు. తర్వాత కొంచెం ఆగి మహాపండితుడు పరంధామయ్య కేసి చూస్తూ, మీ చుట్ట పని అవలేదు, కానీ ఆ పేరు చెప్పి నా దాహం తీరింది అన్నాడు. ఏదో విధంగా చుట్ట వెలిగించాలనుకున్న పరంధామయ్య మనసులో ఉక్రోషం పుట్టినా పైకి ఏమీ అనలేక ఊరుకున్నాడు. అయితే మహాపండితుడు మాత్రం ఊరుకోలేదు. దారి పొడుగునా ఆయన నిప్పు కోసం గాలిస్తూనే ఉన్నాడు. ఒకసారి ఒకడు పళ్ళల్లో నిప్పును పోసుకుని వెళ్తూ ఉంటే బండిని ఆపాడు. అది హోమాగ్నట, దాంట్లో చుట్ట కాల్చురాదట. మరొక చోట ఒకడు ముంతలో నిప్పు తీసుకుని వెళ్తున్నాడు. అది మాంసం కాల్చిన నిప్పని వదిలిపెట్టాల్సి వచ్చింది. దారిలో ఒక చోట ఏవో రాళ్ళని చూసి అవి చెముకు రాళ్ళని చెప్పి బండిని ఆపితే ఆ రాళ్లతో ఎంత ప్రయత్నించినా నిప్పు రవ్వలు రాలేదు. మహాపండితుడు మంచినీళ్లు కాసిన తాగి, నా దాహం తీరే యోగం ఉంది, కానీ మీకు నిప్పు దొరికే యోగం ఉన్నట్టు లేదు అన్నాడు పరంధామయ్యతో. ఇలా దారి పొడుగున మహాపండితుడు నిప్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటే బండి వెంకనకు మిగతా ప్రయాణికులకు కూడా ఆశ్చర్యంగా ఉంది. తనంతగా ఇబ్బంది పెడుతున్న పరంధామయ్య కోసం ఆయన అంత శ్రమించడం విడ్డూరం అనిపించింది. పరంధామయ్య మాత్రం ఇదంతా మంచినీళ్లు తాగడానికి వేస్తున్న వేషాలే, ఎత్తులే అని అనుకున్నాడు. చివరకు మహాపండితుడు ఒక బాటసారి నుంచి నిప్పు పెట్టెను సాధించాడు. ఆ బాటసారి ఆయనతో, అయ్యా, నా వద్ద అదనపు పెట్టె ఉంది, ఇది మీ వద్ద ఉంచుకోండి, ప్రయాణంలో అవసరానికి ఉపయోగపడుతుంది అన్నాడు. నిప్పు పెట్టెను తీసుకుని మహాపండితుడు బండెక్కాడు. నిప్పు పెట్టెను పరంధామయ్యకి ఇచ్చాడు. అప్పుడు పరంధామయ్య ఆనందం వర్ణనాతీతం. ఆయన ఉత్సాహంగా చుట్ట నోట్లో పెట్టుకొని నిప్పు పెట్టెలోంచి పుల్లను బయటికి తీస్తూ ఉండగా, అయ్యా, తమరు చుట్ట వెలిగించుకోతున్నారేమో, నాకు చుట్ట వాసన పడదు అన్నాడు మహాపండితుడు. అయితే ఒక్క క్షణం బండి ఆపుదాం, చుట్ట కాల్చాక నాకు ప్రాణం కుదుట పడినట్టుంటుంది అన్నాడు పరంధామయ్య. మీ సంగతి నాకు తెలియదు, కానీ నాది మరీ అవసరమైన ప్రయాణం, చీటికి మాటికి బండిని ఆపడం నాకు ఇష్టం ఉండదు అన్నాడు మహాపండితుడు. మీకు దాహం వేసినప్పుడల్లా బండి ఆపుతూ వచ్చారు కదా, నా కోసం ఎందుకు ఆపురు అన్నాడు పరంధామయ్య కోపంగా. సాటి ప్రయాణికుడి ఇబ్బంది కలగకూడదని తమరే చెప్పారు, నేను బండిని మంచినీళ్ళ కోసం ఆపానని మీరు పొరబడుతున్నారు. తమకు నిప్పు దొరికే సాకర్యం కోసం తమ అనుమతి తీసుకుని బండిని ఆపాను, గుర్తు చేసుకోండి. ఇక చుట్ట సంగతి అంటారా, ప్రయాణంలో ఆ మాత్రం ఓర్చుకోగలగాలి మరి అన్నాడు మహాపండితుడు. దానికి పరంధామయ్య చిరాకు పడుతూ, మీకు చుట్ట వాసన పడినప్పుడు నిప్పు పెట్టెని సంపాదించి పెట్టడం ఎందుకు, చుట్ట కాల్చకపోతే దీన్ని నేనేం చేసుకోను అన్నాడు. నేను లేనప్పుడు చుట్ట కాల్చుకునేందుకు ఆ పెట్టె ఉపయోగపడుతుంది. నా పేరే మహాపండితుడు, పేరుకు తగ్గట్లే నాకు పంతం ఎక్కువని ఇంట్లో అంతా అంటారు. మీరు నాకెన్ని అభ్యంతరాలు చెప్పారు కదా, ఒక్క విషయంలోనైనా మీకు అభ్యంతరం చెప్పడం కోసమే ఇంత కష్టపడి నిప్పు పెట్టెని సంపాదించి ఇచ్చాను అన్నాడు మహాపండితుడు.
ఇది వింటూ బండిలోని మిగతా ముగ్గురు నవ్వారు. పరంధామయ్య సిగ్గుతో తల వంచుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.